Hi, hi friends. Welcome to day two of SRE concepts. SRE. So it's a basic. So we are learning some basics of SRE, right? SRE concepts. So it is a day two. Day two. సో ఇప్పుడు బాగా నేర్చుకున్నాం ఎస్ఆర్ఈ అంటే ఏంటి వైఎస్ఆర్ఈ అండ్ డెవలప్స్ ప్లస్ డెవలప్స్ వర్సెస్ ఎస్ఆర్ఈ అంటే ఏంటి నేర్చుకున్నాం. సో ఈరోజు మనం కొన్ని ఇంకా ఇన్బిల్డ్ ఇంకా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో అప్లికేషన్ మనం రిలయబుల్గా ఉందా లేదా అనేది కాకుండా మనం నెంబర్స్తో కూడా మెజర్ చేయాలన్నమాట. సో మనం మెజర్ చేయాలి. సో మనం ఏం చేయాలి? మెజర్ చేయాలి. మెజర్ ఓకే, మెజర్ చేయాలి. సో ఇదే కోర్, ఈ ఎస్ఆర్ఏ కోర్ కాన్సెప్ట్. సో ఈ వీడియోలో మనం ఏం చేయాలంటే మనం ఏం నేర్చుకుందాం అనుకున్నాం అంటే సర్వీస్ ఓనర్షిప్, ఎస్ఎల్ఐ, ఎస్ఎల్ఓ అండ్ ఎస్ఎల్ఏ అండ్ ఎర్రర్ బడ్జెట్, ఇంకా మినిమం చాలా ఉన్నాయి. సో ఆ టాపిక్స్ అన్ని మనకి ఇప్పుడు ఈరోజు పక్కాగా నేర్చుకున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఆర్ఈ కాన్సెప్ట్స్కి. ఓకేనా? ఫస్ట్ ఏం నేర్చుకుందాం అంటే ఫస్ట్ సర్వీస్ ఓనర్షిప్. సో సర్వీస్ ఓనర్షిప్ ఏంటంటే సో మనం ఒక సర్వీస్ని కంప్లీట్గా ఓన్ చేసుకుని త్రూ అవుట్ ది లైఫ్ సైకిల్ అనమాట. మనం ఏం చేయాలి? మనం ఒక సర్వీస్ని కంప్లీట్గా ఓన్ చేసుకుని కంప్లీట్ లైఫ్ సైకిల్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ కంప్లీట్ లైఫ్ సైకిల్లో ఏముంటాయంటే కంప్లీట్ లైఫ్ సైకిల్లో డిజైన్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, మానిటరింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, రిలయబిలిటీ. సో one team is fully responsible for the service throughout the life cycle అనమాట, ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే. సో one team is fully responsible for service throughout its life cycle. ఓకేనా? సో ఇంకా దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే you build it and you run it. That's simple, right? So you build it and you run it. That's a simple task. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక లాగిన్ సర్వీస్ అనేది డౌన్ అయింది. సో అయితే ఆప్ స్ట్రీమ్ ఇష్యూ అని అంటారు అనమాట. ఇది ఒక ఆప్ స్ట్రీమ్ ఇష్యూ అనుకోండి. సో లాగిన్ సర్వీస్ డౌన్ అయింది. సర్వీస్ అనేది డౌన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? ఆప్ స్ట్రీమ్ ఇష్యూ అని అంటాం. సో దీన్ని మనం ఎవరు హ్యాండిల్ చేస్తారంటే, ఎవరు ఫిక్స్ చేయాలంటే సర్వీస్ ఓనర్షిప్ వాళ్ళు మాత్రం ఫిక్స్ చేయాలి. వాళ్ళే కదా మొత్తం లైఫ్ సైకిల్ మొత్తం వాళ్ళే కదా చేసేది, వాళ్ళే చేయాలి. సో ఇంకా చెప్పాలంటే సర్వీస్ ఓనర్షిప్ వాళ్ళు ఏం చేయాలంటే
వాళ్ళు దేనికైనా సరే అకౌంటబిలిటీగా ఉండాలి. అకౌంటబిలిటీ అకౌంట్ అకౌంటబిలిటీ ఫాస్టర్ రికవరీ ఫాస్టర్ రికవరీ అది అది వాళ్ళ యొక్క మెయిన్ థింగ్. సో ఇక్కడ దాకా మనకి అయిపోయింది సర్వీస్ ఓనర్షిప్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఎస్ఎల్ఐ. ఎస్ఎల్ఐ ఏంటంటే సర్వీస్ లెవెల్ ఇండికేటర్. అంటే మనం ఏది మెజర్ చేస్తున్నాం, లైక్ నేను అలా చెప్పాను కదా, ఎస్ఆర్ఈ అంటే మెజర్ చేయడం కూడా మనకు రావాలి, నెంబర్స్తో మెజర్ చేయాలని మనకు రావాలని చెప్పాను. సో అదే ఇది వన్ ఆఫ్ ది థింగ్ అన్నమాట. సో సర్వీస్ లెవెల్ ఇండికేటర్ అసలు ఏం మెజర్ చేస్తున్నాం, వాట్ యు మెజర్ లైక్ ఇంకేం చెప్పాలంటే దీంట్లో మనం ఒకవేళ మనం పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తున్నాం అనుకో, అది చెప్పాలి. వాట్ యు మెజర్, అసలు ఏం మెజర్ చేస్తున్నాం అండ్ అనేది మనం చూస్తాం. లైక్ ఒక పర్ఫార్మెన్స్ మెజర్ చేసే మెట్రిక్ కనుక్కోవచ్చు, మెట్రిక్. సో మెట్రిక్ని మెజర్ చేస్తాం. ఒక అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం మెజర్ చేస్తే దాన్ని ఏమంటాము, మెట్రిక్ అంటారు. సో సేమ్ మెట్రిక్ని మెజర్ చేయడం. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సో రిక్వెస్ట్ సక్సెస్ రేట్ అనమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఎన్ని రిక్వెస్ట్ సక్సెస్ రేట్, పర్టికులర్ టైం విండోలో ఎన్ని మనకి రిక్వెస్ట్ సక్సెస్ రేట్లు వచ్చినాయి అనేది మనకి మెజర్ చేసుకోవచ్చు, అదొక మెజర్ చేసుకోవచ్చు. అండ్ లేటెన్సీ ఇదేంటంటే రెస్పాన్స్ టైం, అంటే రెస్పాన్స్ ఎంత టైంలో మనకు వచ్చింది అనేది కూడా మనం మెజర్ చేసుకోవచ్చు, మెట్రిక్. ఎర్రర్ రేట్, ఇప్పుడు ఒకవేళ ఎర్రర్ ఈ పర్టికులర్ టైంలో మనకి ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ అవైలబిలిటీ, ఎంత పర్సెంట్ అవైలబిలిటీగా ఉంది ఆ పర్టికులర్ సర్వీస్. ఓకేనా, అర్థమైంది కదా. వాట్ యు మెజర్, అసలు మేము మెజర్ చేస్తున్నాము అనేది మనకు తెలియాలి. లైక్ ఇది రిక్వెస్ట్ సక్సెస్ రేట్ అనేది మెజర్ చేస్తున్నాము, లేటెన్సీ మెజర్ చేస్తున్నాము, ఎర్రర్ రేట్ అనేది మెజర్ చేస్తున్నాము, ఏం మెజర్ చేస్తున్నామో మనకు తెలియడానికి ఎస్ఎల్ఐ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంకా బేసిక్గా చెప్పాలంటే నేను ఎగ్జాంపుల్ అంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 1000 రిక్వెస్ట్లు వెళ్తున్నాయి, 1000 రిక్వెస్ట్లో 995 సక్సెస్ అయినాయి. అండ్ ఇక్కడ మెజర్ ఎలా చేస్తారంటే ఎస్ఎల్ఐ ఎంత, ఇప్పుడు 99.5% అనేది సక్సెస్ రేట్ ఉంది. ఇది మనం ఇలా మెజర్ చేయాలి, సక్సెస్ రేట్. సో సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఎస్ఎల్ఐ డిఫైన్స్ హౌ వి మెజర్ సర్వీస్ హెల్త్, హౌ వి మెజర్ సర్వీస్ హెల్త్. ఓకే, అది ఎస్ఎల్ఐ అన్నమాట. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, థర్డ్ వన్ ఎస్ఎల్ఓ, సర్వీస్ లెవెల్ ఆబ్జెక్ట్. ఇది ఎందుకంటే రిలయబుల్ టార్గెట్. ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి దీనికి, రిలయబిలిటీ టార్గెట్.
టార్గెట్ ఇంగ్లీష్ మీనింగ్ ఎలా ఉంది పచ్చిగా పట్టించుకోవాలి. సో రిలయబిలిటీ టార్గెట్. సో ఏంటంటే ఇన్ దిస్ ఇది ఎస్ఎల్ఓలో మనం ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో ఆ టార్గెట్ మనం అచీవ్ చేసేలాగా ఉండాలి. టార్గెట్ ఉండితే ఆ టార్గెట్ని మనం ఏం చేయాలి, అచీవ్ చేసేలాగా ఉండాలి. మెయిన్ థింగ్ సెట్ చేసుకోవడం, అచీవ్ ఆ టార్గెట్ని సెట్ చేసుకోవాలి, అచీవ్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టే, ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక లాగిన్ సర్వీస్ అని తీసుకున్నాం, అవునా. సో లాగిన్ సర్వీస్ అని తీసుకున్నాం. సో లాగిన్ సర్వీస్ అనేది 99.9% అవైలబుల్గా ఉండాలి మంత్లీ. ఓకేనా, మంత్లీ 99.9% అవైలబిలిటీలా ఉండాలి మంత్లీ. సో అది మన టార్గెట్. ఆ టార్గెట్ మన అచీవ్ అవ్వాలి, మనం సెట్ చేసుకుని. సో మీకు ఇక్కడ అర్థం కావచ్చు, ఎస్ఎల్ఐ అంటే ఏంటి, మెజర్మెంట్ అండ్ ఎస్ఎల్ఓ అంటే ఏంటి, టార్గెట్. సో మీకు అన్న అర్థమైంది అనుకుంటున్నాను. సో థర్డ్ వన్, ఫోర్త్, ఓకే, ఫోర్త్ SLA, ఓకే, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఓకేనా. సో ఇదేంటంటే మెయిన్గా చెప్పాలంటే ఇది బిజినెస్ కాంట్రాక్ట్ రాసుకుంటారు అనమాట. ఎవరెవరు రాసుకుంటారు, ఇప్పుడు ఏ అనే కంపెనీ ఉంది. సో ఏ అనే కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఉంది, సపోజ్ XYZ అనే ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏ అనికి XYZ అనే ప్రాజెక్ట్ ఇచ్చారు. సో అప్పుడు వీళ్ళు ఏమవుతారు, వీళ్ళు కస్టమర్ అవుతారు, అవునా కాదా. సో కస్టమర్ అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే అగ్రిమెంట్ అన్నమాట, వీళ్ళిద్దరి మధ్య ఉండే అగ్రిమెంట్ని SLA అంటారు. అర్థమైంది కదా, సింపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ అంటే ఓకే, అప్ టైమ్. సో అప్ టైమ్ లెస్ దాన్ 99.9%. అప్ టైమ్ అనేది లెస్ దాన్ 99% ఉంటే కస్టమర్ గెట్స్ రిఫండ్ అనమాట. కస్టమర్కి రిఫండ్ వస్తుంది. ఇఫ్ ఎస్ఎల్ఏ బ్రేక్ అయింది అనుకోండి, అంటే ఎస్ఎల్ఏ బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయితే ఏముంటుంది, ఫైనాన్షియల్ లాస్ ఆర్ పెనాల్టీ ఉంటుంది అన్నమాట. సో ఎస్ఎల్ఎం మెయిన్గా ఏంటంటే ఎక్స్టర్నల్ కమిటెడ్ అనమాట. ఎక్స్టర్నల్ పీపుల్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ఇది వాడతారు. ఎస్ఎల్ఓని మనం ఇంకేమంటే ప్రామిస్. ఆ ప్రామిస్ని మనం బ్రేక్ చేయకూడదు. సో ప్రామిస్ని బ్రేక్ చేస్తే మనకు ఫైనాన్షియల్ లాస్ కానీ పెనాల్టీ కానీ అగ్రిమెంట్ బ్రేక్ అవుతుంది, కాంట్రాక్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఓకే, గుడ్. ఇక బాగానే వచ్చాం. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. 5 ఎర్రర్ బడ్జెట్. సో ఎర్రర్ బడ్జెట్ అంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఓకే ఇంత ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఏం కాదు, దీనివల్ల మనకి ఏమీ అవ్వదు, యాక్సెప్ట్ చేయడం. సో ఇదంటే అలౌడ్ ఫెయిల్యూర్. ఇంత ఫెయిల్యూర్ని అలౌ చేస్తారు అంటే యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో మీనింగ్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 100% అప్ టైమ్ అనేది ఇంపాసిబుల్. nowadays it is impossible. సో ఓకే, 100% ఇంపాసిబుల్ కదా. సో ఎంత పర్సెంట్ అప్ టైమ్ అనేది యాక్సెప్టబుల్.
సో ఎంత అని మనకి యాక్సెప్ట్ చేస్తారు, అదే ఈ ఎర్రర్ బడ్జెట్ అన్నమాట. సో ఎర్రర్ బడ్జెట్ అలా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ఎల్ఓ అంటే సర్వీస్ లెవెల్ ఆబ్జెక్ట్ 99.9% అప్ టైమ్. ఓకే, అండ్ ఎర్రర్ బడ్జెట్ మీన్స్ ఈబి 0.1% డౌన్ టైమ్ పర్ మంత్. డౌన్ టైమ్ పర్ మంత్ ఇట్స్ యాక్సెప్టబుల్. డౌన్ టైమ్ సో 1, ఓకే 1 0.1% డౌన్ టైమ్ ఇట్స్ యాక్సెప్టబుల్. ఇఫ్ ఈ 0.1% ఎగ్జాస్ట్ అయిందనుకోండి, సో ఎగ్జాస్ట్ అయితే మనం ఏం చేయాలి, స్టాప్ చేయాలి. ఏం న్యూ ఫీచర్స్ని స్టాప్ చేయాలి. న్యూ ఫీచర్ రిలీజెస్ స్టాప్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మనం ఓన్లీ ఫోకస్ ఓన్లీ ఆన్ స్టెబిలిటీ మీద మనం ఫోకస్ చేయాలి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎర్రర్ బడ్జెట్ కూడా. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్, టాయిల్. సో టాయిల్ ఏంటంటే మాన్యువల్ అండ్ రిపిటేటివ్ వర్క్ని మెజర్ చేస్తారనమాట. మాన్యువల్ మెజర్ ఇట్స్ ఏ మాన్యువల్ అండ్ రిపిటేటివ్ వర్క్. సో ఎగ్జాంపుల్ అంటే టాయిల్ ఎలా ఉంటే మాన్యువల్ రీస్టార్ట్ చేస్తారు, మాన్యువల్గా రీస్టార్ట్ చేయడం, అండ్ మాన్యువల్ డిప్లాయ్స్ లైక్ దట్. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దీనివల్ల మనకు టైం వేస్ట్. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, టైం వేస్ట్ అండ్ నో లెర్నింగ్. మనకి ఇప్పుడు ఏదైనా సరే మనం లెర్నింగ్ ఉండదు కదా, మాన్యువల్ చేయడం అదే పని డైలీ చేస్తూ ఉంటాం కదా. సో నో లెర్నింగ్ అండ్ బర్న్ అవుట్. సో దీనివల్ల ఇది. సో ఇది టాయిల్. ఇంకా మీకు చెప్పాలంటే టాయ్ ఈజ్ అ రిపిటేటివ్ ఫంక్షనల్ వర్క్ విత్ నో లాంగ్ టర్మ్ వాల్యూ. అంటే రిపీటెడ్ వర్క్ చేస్తూనే ఉంటాం విత్ నో లాంగ్ టర్మ్ వాల్యూ. దానివల్ల లాంగ్ టర్మ్ మనకి ఏం వాల్యూ ఉండదు. మనకి లాంగ్ టర్మ్లో నో వాల్యూ ఉండదు. సో నెక్స్ట్ వన్ ఈజ్ 7 ఈజ్ ఆటోమేషన్. 7 ఈజ్ ఆటోమేషన్. సో ఏం చేస్తారు, పైన ఉన్న టాయిల్ని మనం ఆటోమేషన్ చేయడమే. పైన టాయిల్ని మనం ఆటోమేషన్ చేయడమే అంటే టాయిల్ని రెడ్యూస్ చేయడమే. సో గోల్ ఏంటి, మాన్యువల్ వర్క్ని ఆటోమేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆటో స్కేలింగ్ వెనోవర్ మనకి ఏదైనా రిక్వెస్ట్లో సో మెనీ రిక్వెస్ట్ వస్తే ఆటోమేటిక్గా స్కేల్ అవుతుంది. అండ్ ఆటో హీలింగ్ అవుతుంది. ఆటో హీలింగ్ మీన్స్ వీ కెన్ యూజ్ ఇన్ ది కుబర్నెటిస్. అండ్ CI/CD పైన ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తారు. అండ్ అలర్ట్స్ అండ్ రెమిడేషన్స్ ఆటోమేటిక్గా రెమిడీస్. ఓకే, సో మెయిన్గా ఎస్ఆర్ యొక్క పని ఏంటి, నేను ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో డే 1 చెప్పాను. మన ఎస్ఆర్ యొక్క ఎలిమెంట్ నుండి ఏం చేయాలంటే ఏదైనా సరే ఆటోమేషన్ చేసేలాగా ఉండాలి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ 8 MTTR. సో మీన్ టైమ్ టు రికవరీ. సో అంటే ఏంటంటే సో ఇష్యూని ఫిక్స్ చేయడానికి పడే యావరేజ్ టైం. సో ఇష్యూని ఫిక్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది యావరేజ్ టైం. ఓకే,
మనకు ఇప్పుడు సపోజ్ దీని యొక్క ఇంటికి వెళ్దాము. సపోజ్ ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఓకేనా, ఒక ఇన్సిడెంట్ ఐఎన్సి వచ్చింది. సో ఐఎన్సి ఒక 10 AM వచ్చింది. ఓకేనా. సో 10 AM రాగానే ఫిక్స్ చేయడం చేశారు చెప్పాను. ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఫిక్స్ యావరేజ్ టైం. సో ఫిక్స్ యావరేజ్ టైం. సో ఫిక్స్ 10:30 AM చేశారు. సో దీనివల్ల మనకి ఎంటీటీ వాల్యూ ఎంత అవుతుందంటే 30 minutesలో మనం ఎంటీటీ వాల్యూ మనం ఫిక్స్ చేసామని. సో దీనివల్ల గోల్ ఏంటి? ఒకవేళ లో ఎంటీటీఆర్ ఉంటే బెటర్ ఎస్ఆర్ఈ ఉంటుంది అన్నమాట. బెటర్ ఎస్ఆర్ఈ, దట్ ఈస్ ద థింగ్. సో ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే హౌ ఫాస్ట్ వి రికవర్ ఫ్రమ్ ది ఫెయిల్యూర్. ఎంత టైంలో మనం హౌ ఫాస్ట్ వి రికవర్, ఎంత టైంలో మనం రికవర్ అయ్యాం ఫెయిల్యూర్ నుంచి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఎంటీటీఆర్లో. అండ్ ఫోర్మోస్ట్ ఇదొకటి 9. సో 9 అంటే ఎంటీటీడీ. సో ఎంటీటీడీ, సో మీన్ టైం టు డిటెక్ట్. ఎస్, నాట్ డిఫెక్ట్, డిటెక్ట్. సో ఇదెందుకంటే సో ఈ ఎంత టైం మనం ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, ఈ ఎంత టైంలో అది మనం డిటెక్ట్ చేసాం. ఇష్యూ డిటెక్ట్ టైం. సో డిటెక్ట్ టైం, ఓకే, టైం. సో సేమ్ ఒక ఐఎన్సి వచ్చింది. ఐఎన్సి సేమ్ 10:10కి వచ్చింది, 10 AM వచ్చింది. సో మనకి అలర్ట్ 10:10కి వచ్చింది. సో ఇప్పుడు ఎంటీటీ వాల్యూ ఎంత అయింది? 10 minutes. సో మనం 10 minutesలో మనం డిటెక్ట్ చేసామంటే ఇట్స్ గుడ్ థింగ్. సో గుడ్ అలర్ట్ రావడం వల్ల ఏమవుతుంది? మనకి లో ఎంటీటీ వాల్యూ వస్తుంది. దట్స్ పర్ఫెక్ట్. సో ఇంకా ఇంగ్లీష్లో మనం మామూలుగా చెప్పాలంటే ఎంటీటీ మెజర్స్ హౌ క్విక్లీ ఇన్సిడెంట్స్ ఆర్ డిటెక్టెడ్. ఇన్సిడెంట్స్ ఎంత త్వరగా డిటెక్ట్ చేసినాయి అని. యా, సో క్లోజింగ్లో చెప్తాను నేను మొత్తం, ఇది లాస్ట్. సో ఎంటీటీడీ మీన్స్ హౌ ఫాస్ట్ you know MTTR, how fast you fix so that is the ఈ వీడియోకి ఇదే మనం ఏం నేర్చుకున్నాం? సర్వీస్ ఓనర్షిప్ నేర్చుకున్నాం, ఎస్ఎల్ఓ నేర్చుకున్నాం, ఎస్ఎల్ఏ, ఎటర్ బడ్జెట్, ఎంటీటీడీ, టాయిల్, ఆటోమేషన్, ఎంటీటీఆర్, ఈ టాపిక్స్ అనేవి మనం నేర్చుకున్నాం. సో ఈ రోజుకి ఇంతే గైస్. సీ యూ టుమారో. అండ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. సో దట్ మీన్స్ మన తెలుగులో ఎస్ఆర్ఈ ఇంకా బాగా గ్రో అవుతుందని అనుకుంటున్నాను.